ఆ, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దేవుని వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గత దిన ధ్యానం కొనసాగించుకుందాం. మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయము, మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడుకు ఆంధ్రేయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించును గాక. ఈ భాగంలో నుండి కొన్ని తలంపులు గత దినాన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటాయి అనుకుంటాను. గత దినాన్న మొదటిగా వెంబడించటము అంటే వెనకాలే రావటం, దీన్నే అనుసరించటము అంటారు. అనుసరించటము, అందులో ఇంకొక మాట కూడా మనం చెప్పుకున్నాం, అనుకరించటము అని, లోబడి రావటము అని. కాబట్టి దేవుడు తన పరిచర్య కొరకు, తన ఉద్దేశం నెరవేర్చడానికి పిలిచిన వారు ఆయనను వెంబడించాలని, ఆయన వెనుక రావాలని, ఆయన్ని అనుసరిస్తూ రావాలని కోరుకున్నారు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఎలా వెంబడించాలి అని ఆయన కోరుకున్నాడు అంటే, మనం యోహాను సువార్తలో చదివాం. మీకు గుర్తుందా? యోహాను సువార్తలో చదివాం. ఏం చదివాము అండి? ఆయన వారిని ఎలా వెంబడించాలి అని కోరుకున్నారు అంటే, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యంలో మనం చదువుకున్న వాక్య భాగం మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యం మనం చదువుకున్నాం కదండి. ఏం చదువుకున్నాం? ఎవడైనానో నా గొర్రెలు నా స్వరము వినును. నేను చదువుతున్నాను. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించాను. ఈ మాట చదువుకున్న ఉద్దేశం ఏమిటి అంటే, గొర్రెలు వెంబడించుట కదండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి అని ప్రభువారు చెప్పారు కదండి. కాబట్టి గొర్రెలు కాపరిని ఎలా వెంబడిస్తాయో, గొర్రెలు కాపరిని ఎలా వెంబడిస్తాయి అని చెప్పుకున్నామండి. అతని అడుగు జాడలను బట్టి, అతని అడుగులు ముందుకు వెళ్తే అవి ముందుకెళ్తాయి, అతను నిలిస్తే అవి నిలుస్తాయి. సో కాబట్టి కాపరిని అనుసరించే విధానం గొర్రెలను చూచి నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ మనం ధ్యానం చేసుకున్న సత్యం. కాబట్టి గొర్రెవలే, ఏమండి, గొర్రెవలే వెంబడించాలి. గొర్రెవలే. ఇంకో మాట, దేవునిని ఎందుకు వెంబడించాలి? దేవునిని వెంబడించమని దేవుడు కోరిన ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం కదూ. ఆయన అన్నారు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నారు. అంటే ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు,
ఆయన ఉద్దేశం నెరవేర్చటానికి వెంబడించమని ఆయన కోరారు అన్నట్టుగా మనం చెప్పుకున్నాం కదండి. అలాగైతే ఆయన సేవ కొరకు ఆయన సేవకుడుగా వెంబడించాలి, ఆయన సేవకురాలుగా వెంబడించాలి. సేవకుడు సేవకురాలు అనే మాట గ్రీకు భాషలో ఏం చెప్పుకున్నామండి? దాసుడు అని చెప్పుకున్నాం. దాసుడు, దాసురాలు. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమండి? స్లేవ్ అని చదువుతున్నాం. స్లేవ్ అంటే బానిస. ఏమండి? బానిస. బానిస అనే వ్యక్తికి ఏముంటాయంటే బాధ్యతలు ఉంటాయి తప్ప హక్కులు ఉండవు. అర్థమైందండి? ఈ ఒక్క మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. బానిస అనే వ్యక్తికి బాధ్యతలే తప్ప హక్కులు ఉండవు. తన యజమాని కోరినప్పుడు ప్రాణం కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాని ఆల్టర్నేషన్ కోరే అవకాశమే లేదు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు తన పరిచర్య కొరకు ఎలా పిలిచారు? రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన మాట మనం విన్నాం కదండి. ఏమన్నారు? రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు దాసుడు, స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదండి. ప్రభు యొక్క దాసుడు, బానిస. ఈ సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రభువును వెంబడించాలి కదండి. ప్రభువును వెంబడించాలి. అలా వెంబడించిన వారు ఏమండి? ప్రభువును సేవించడానికి వెంబడించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యం ఏం చదివాం? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అంటే సేవ కొరకు వచ్చిన ప్రతి ఒక్కరూ, సేవకుడు కానీ సేవకురాలు కానీ ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని అనుసరించాలి, ఆయన్ని అనుకరించాలి, ఆయనకు లోబడి ఉండాలి అని చెప్తున్నాం. ఆ వెంబడించినప్పుడు ఇక్కడ పూర్తి కాలేదు వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఎక్కడుంటారండి? ప్రభు ఎక్కడుంటారో అక్కడే ఉంటారు కదండి. ప్రభు లేని చోట ఉండరు. ఏమండి? ఈ విషయాన్ని ఇంకా సాగదీయదలుచుకోలేదు, ఇంకా చెప్పుకోవచ్చు. ప్రభు లేని చోట వెతికింది శూలమితి. సంత వీధుల్లో, రాజ వీధుల్లో, ఏమండి పట్టణపు వీధుల్లో వెతికింది. అక్కడ ఆయన లేడు. ఆయన ఎక్కడున్నాడు? నేను వారిని విడిచి కొంత దూరం పోగా నా ప్రియుడు నాకు కనబడిను. వినరా? కాబట్టి ప్రభువు ఎక్కడుంటాడు? ఏమండి? ఎక్కడుంటాడు? సన్నిధిలో ఉంటాడు. కాబట్టి దాసుడు దాసురాలు సన్నిధిలో వెతకాలి, వేకువనే లేచి వెతకాలి. ఈ సత్యాన్ని మనం గత దినాన చెప్పుకున్నాం. రెండో మాట ఏం చెప్పుకున్నామండి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యంలో చెప్పుకున్నాం కదండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అని చెప్పుకున్నాం కదా. అలాగైతే ఒకటి తన సిలువనెత్తుకొని అనే మాట దగ్గర చాలాసేపు మనం చెప్పుకున్నాం. తన సిలువను అంటే సిలువ క్రీస్తు ప్రభు త్యాగాన్ని చూపిస్తుంది. ప్రభు సిలువ వేయబడే ఆ సిలువను ఆయన మోసుకున్నారు, ఆయన భుజాన మోసారు. వాస్తవానికి ఆ సిలువ తన పాపం కాదు. అందుకని పేతురు భక్తుడు రాశాడు కదూ, మనము పాపముల విషయమై మన పాపములను ఆయన మాను మీద మోసుకున్నాడు అని చదివాం కదా. నిజమే, 2:24-25లో కదండి. ఆయన మన పాపములను
మాను మీద మోసుకొనెను. సో కాబట్టి మన పాపాలను ఆయన మోసుకొని ఆ శిలువ మీద శిలువ వేయబడ్డాడు. అలాగే దాసుడు దాసురాలు ప్రియులారా తన శిలువను ఎత్తుకుని, అంటే తన భారాన్ని తనే మోయాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే ప్రభు శిలువకు తన్ను తాను త్యాగం చేసుకున్నారు, అప్పగించుకున్నారు, ప్రాణాన్ని ధారపోశారు. అలాగే మనల్ని మనం సమర్పించుకోవాలి అని రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చదివాం కదండి. ఏం చదివాము? కాబట్టి నా సహోదరులారా అని ప్రారంభిస్తూ ఎంత చక్కగా చెప్పాడు చూడండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. వాస్తవానికి ఇట్టి సేవ ఇప్పుడు కరువైపోయింది అని చెప్తే అతిశయోక్తి కాదేమో అనేది నా ఉద్దేశం. ప్రతిదినం ఉదయకాలం పెందులెక్కడ లేచి ఆయన సన్నిధిలో ప్రార్థించుటకే తీరుబాట్లేదు. ఏమండి, దినదినం సిలువను ఎత్తుకొని ఏం వెంబడిస్తారు పాపం కదండి. నిజమే, దేవుని నామానికి స్తోత్రం. ఆయన పగలంతా దేవాలయంలో సువార్త ప్రకటించి రాత్రంతా ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేశారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగైతే పగలేదో కొద్దిసేపు సువార్తకు వెళ్ళొచ్చి అదేదో 2 దినాలు 3 దినాలు కష్టపడ్డట్టుగా రాత్రి తెల్లవార్లు ఉదయం 7:30 10 గంటల వరకు గురకలు పెట్టి నిద్రపోయే మనం నిజంగా మన సిలువను ఎత్తుకొని త్యాగపూరితంగా ప్రభువును వెంబడిస్తున్నామా అనే సత్యాన్ని ఈ ఉదయకాలం గమనించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో 2వ విషయాన్ని చెప్పుకున్నాం కదా. 3వ విషయం ఏమిటి అంటే తనను తాను ఉపేక్షించుకుని అని చెప్పుకున్నాం కదా. లూకాసు వార్త 9వ అధ్యాయము 27వ వచనంలో ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అని చదివాం. ఉపేక్షించుకొని అనగా తన్ను తాను వదులుకొని కదండి, తన్ను తాను వదులుకొని. ఈ మాటలో ఇంకొక సత్యం ఉంది. అదేంటి అంటే తనను వెంబడించే తన సేవకుడు దాసుడు బానిస. ఈ బానిసకు పేరు లేదు, యజమాని పేరు మాత్రమే ఉంటుంది. అందుకనే పౌలు గారు ఏమన్నాడండి, యేసుక్రీస్తు దాసుడును అన్నాడు. పక్కన బిషప్ పౌలు గారు అని వ్రాయలేదు, డాక్టర్ పౌలు గారు అని రాయలేదు, రెవరెండ్ పౌలు గారు అని వ్రాయలేదు అండి. కారణం ఏంటి అనగా ఆయనే ప్రధానం, ప్రభువే ప్రధానం. కాబట్టి దాసునికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఇందాక చెప్పాను కదండి, దాసునికి బాధ్యతలే ఉంటాయి, హక్కులు ఉండవు. కాబట్టి దేవుని సేవించడానికి వచ్చిన దాసులమైన మనం మనల్ని ఉపేక్షించుకోవాలి. ఇక మనము నేను, నా సామర్థ్యత, నా జ్ఞానము, నా బోధ, నా జ్ఞానం ఇవన్నీ కొట్టివేయబడాలి. ప్రభు చిత్తమైతే, ప్రభు ఉద్దేశము, ప్రభు కృప గనుక నేను అనేది కొట్టివేసుకొని సమస్తము ప్రభువే అనే ఉద్దేశముతో ఆయన్ని వెంబడించాలి అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఇక 4వదిగా ఏం చెప్పుకున్నాం? యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో మనం చదువుకున్న మాట మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. మనం చదువుకున్న మాట మీకు జ్ఞాపకం ఉంది కదూ. మీరును వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడిగారు ప్రభు. 67వ వచనంలో మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదాము?
నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఎస్, we believe we are the Lord. we believe, అవును, మేము విశ్వసించి నిన్ను వెంబడిస్తున్నాం. ప్రియ స్నేహితుడా, ఆయన దేవుడని కదండి. మరొక చోట మనం చదువుతాం, వచనాలు చదవడం సమయం వృధా అవుతుందని త్వరపడుతున్నాను. అవేంటి అంటే, ప్రియులారా, యేసు ప్రభువారు దోణిలో పడుకున్నాడు. దోణిను శిష్యులు నడుపుతున్నారు. గొప్ప తుఫాను వచ్చింది. తుఫానులో దోణి మునిగిపోయేట్టుంది. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా ప్రభువా అని ప్రభువారిని పిలిచారు వారు. అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి తుఫాన్ను అణిచివేసి, మీరెందుకు అనుమానపడుతున్నారు, మీరు ఇంకా నమ్మలేదా అని అడిగారు ప్రభు. అప్పుడు శిష్యులు అన్న మాట నోట్ చేసుకోండి. ఏమన్నారండి? ఈయన ఎవరో, ఈయనకు గాలిని సముద్రమును లోబడుచున్నవే అని అన్నారు. అనగా ఆయన ఎవరో దే డోంట్ నో, వారికి తెలియట్లేదు, వారికి అర్థం కావట్లేదు. ఏ స్నేహితుడా, సోదరి, నీవు వెంబడిస్తున్న ప్రభువు ఎవరో, ఆయన ఎంతటి వాడో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏ పాటివో నువ్వు ఎరిగిన్నావా? ఆయన గొప్పతనాన్ని ఎరిగిన్నావా? ఆయన సర్వశక్తి గల దేవుడు అని తెలుసుకున్నావా? ఆయన సామర్థ్యతను ఎరిగి వెంబడిస్తున్నావా? నిజమే ప్రియులారా. కాబట్టి ఆయనను నమ్మి వాళ్ళు అంటున్నారు, మేము విశ్వసించి ఉన్నాము. నమ్మాలి కదా, విశ్వాసంతో వెంబడించాలి. 4వ మాట, 14వ అధ్యాయము లూకాసు వార్త 33వ వచనాన్ని చదువుతున్నాను. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానాడాడు. వినరా ఏమంటాడైనా? ఎవడైనాను నన్ను వెంబడించగోరితే ఏం చేయాలి? తనకు కలిగినంతా కూడా విడిచిపెట్టాలి కదండి. దేని గురించి కూడా చింతపడకూడదు. ఎందుకు అంటే, చావుకొస్తే నా కుటుంబం ఎలా పోషింపబడుతుందో, చావుకొస్తే నా బిడ్డలకు చదువు ఎలా చేయాలి, చావుకొస్తే నా కుటుంబం ఎలా బ్రతకాలి, నాకు కారు దొరుకుతుందో లేదో, మోటార్ సైకిల్ దొరుకుతుందో లేదో, ఈ ఆలోచనలు వదులుకొని రావాలి. ప్రభు ఇస్తే వెళతాం, ప్రభు ఇవ్వకపోతే కాలినడకన వెళ్ళడానికైనా సిద్ధపడి రావాలి. అంతేగాని దొరుకుద్దా దొరకదా. సో కాబట్టి ప్రభు పిలిచారు, నన్ను ప్రభు వాడుకుంటారు అనే ఉద్దేశంతో రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసముతో అనేది ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం. త్వరపడదాం. 5వదిగా ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త అని 8వ అధ్యాయం 12వ వాక్యాన్ని విందాం. 12వ వాక్యాన్ని, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పెను. వినరా? ఆయన్ని వెంబడించేవారు చీకటిలో నడవరట. ఎక్కడ నడుస్తారు? జీవపు వెలుగులో నడుస్తారు. ఎస్, ప్రభువును వెంబడించాల్సింది వెలుగు కోసం. వెలుగు అనగా అర్థం, వెలుగు అనగా, వెలుగు అంటే 84వ కీర్తనలో ఉంది. ఏమండి? దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని ఉంది. కాబట్టి ప్రియులారా, వెలుగు ఎవరు? ప్రభువే. ఇదే వచనంలో ప్రారంభంలో చెప్పారు, నేనే వెలుగును. హి వాజ్ లైట్, గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ఏమై ఉంది? వాక్యమై ఉంది. ఏమండి? నీ వాక్యము
వెల్లడి అవుట తోడనే నాకు వెలుగు కలిగెను అని 119వ కీర్తనలో మనం చదువుతాం కదా. కాబట్టి వెలుగు వాక్యమే, ఆ వాక్యమే సత్యము అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుతాం కదండి. కాబట్టి ఆయన వాక్యమే సత్యం కదండి. కాబట్టి ఆయన వాక్యం కొరకై వెంబడించాలి. నీ వాక్యమే సత్యము అని ప్రభువారు అన్నారు కదండి. కాబట్టి సత్యము వాక్యమే, ఆ వాక్యమే దేవుడు. అలాగైతే ఆ వాక్య సత్యములో నడవాలి. 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అలాగైతే వెలుగును వెంబడించాలి, వెలుగైన ప్రభువును వెంబడించాలి. ఆ వెలుగును మనం సంపాదించుకొని ఏం చేయాలండి? ఆ వెలుగును మనం నింపుకొని, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనగా లోకానికి వెలుగు చూపించాలి. లోకానికి వెలుగు చూపించడానికి, వెలుగును సంపాదించడానికి వెలుగును వెంబడించాలి కదండి. వెలుగు కొరకు వెంబడించాలి అనగా ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనిస్తూ రావాలి. ఏమిటి అనగా ఆ వెలుగును మనం నింపుకొని లోకానికి పంచాలి. నింపుకోవాలి అంటే ఆయన సన్నిధికి రావాలి. దావీదు అన్నాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి నేను నీ కొరకు కాచియుందును ప్రభువా అన్నాను. అంతేకాదు 88వ కీర్తన 13వ వాక్యంలో అన్నారు, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అన్నారు. ప్రియ దైవజనుడా, వేకును లేచి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆ వెలుగును నీవు సంపాదించుకుంటున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావా? ఆయన దగ్గర నుంచి ఆ వాక్యాన్ని సమకూర్చుకుంటే లోకానికి పంచగలుగుతావు. అంతేకాని నీ సొంత జ్ఞానంతో నువ్వేమి చేయలేవు, అవి లోకానికి తృప్తికరంగా ఉండవు అనే సత్యాన్ని తెలుసుకోవాలి ఈ ఉదయకాలం. దేవుని నామానికి స్తోత్రం. ఇక ఆరవదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, వచ్చిన మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతున్నాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. విన్నరా? ఇక్కడ అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు, ఆ బండ తమ్మును వెంబడించింది. వినరా? తమ్మును వెంబడించిన బండ. ఏమండి? తమ్మును వెంబడించిన బండ. ఎందుకు ఈ మాట చదివాను అంటే, ఈ బండలో నుంచి వారికి జీవ జలం వచ్చింది. ఈ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే అన్నారు కదూ. నిర్గమకాండం 17వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు మనం చదువుకుంటూ పోతే, ఈ బండైన క్రీస్తు లేదా బండైన దేవుడు యెహోవా నా శైలము అని కీర్తనకారుడు అన్నాడు. ఆయన ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపించారు, అనగా మన్నాను కురిపించి దేవదూతల ఆహారంతో వారిని పోషించారు. రెండవది, బండలో నుంచి జీవజల ధారలను వారికి పంపించి తృప్తిపరిచారు. ఇప్పుడు 105వ కీర్తన 41వ వచనాన్ని మనం చదివితే, ఆయన బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను అని చదువుతున్నాం కదండి. ఎడారి జీవితాలను తన జీవ జలంతో తృప్తిపరిచే దేవుడు. అలాగైతే ఆయనను, ఆ బండను వెంబడిస్తున్న నీవు
పరలోకము నుండి మన్నాను లోకానికి పంచాలి. మన్నా దేవుని వాక్యం. రెండవది, జీవజలాన్ని లోకానికి పంచిపెట్టాలి. ఎడారి వంటి హృదయాలను, ఎడారి వంటి జీవితాలను నీవు తడపాలి, మెత్తనపరచాలి, సంతోషపరచాలి, వారిని దేవుని యొద్దకు నడిపించాలి. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరి, నీ బాధ్యత. నీవు జీవజలం కొరకు ప్రభు దగ్గర కనిపెట్టడానికి పిలువబడ్డావు. కనిపెడుతున్నావా? ఆ జీవజలాన్ని సంపాదించుకుంటున్నావా? ఆ జీవజలాన్ని ఎడారి వంటి లోకంలో, పాపంలో, తప్పుడు మార్గంలో, కష్టాల్లో, శ్రమల్లో, కన్నీళ్లలో కృంగిపోతున్న వారి యొక్క హృదయాలను తృప్తిపరచడానికి నీవు వారికి ఈ జీవజలాన్ని పంచుతున్నావా? అలా పంచటానికి ఇష్టపడుతున్నావా అనే సత్యాన్ని గమనించాలి. వింటున్నారు కదా? దేవుని వాక్యంలో మనము సేవకులకు ఆయన్ని వెంబడించాలి, సేవకులుగా వెంబడించాలి. అంత మాత్రమే కానీ మనము యజమానులము కాము అనే సత్యాన్ని గమనించాలి. మన యజమానుడు ప్రభువే. ఆయనే ఘనతకు పాత్రుడు, మహిమకు పాత్రుడు. రెండవది, మన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. సమస్తము ఆయనకు సమర్పించుకొని వెంబడించాలి. మూడవదిగా, మనలను మనం ఉపేక్షించుకొని, అనగా నేను అనేది దేర్ ఇస్ నో గిడియోన్, ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. కాబట్టి ప్రియులారా, క్రీస్తు మాత్రమే మహిమ పొందులాగున క్రీస్తును మహిమ పరచుట కొరకై వెంబడించాలి, ఉపేక్షించుకొని. నాలుగవదిగా, ఆయన నన్ను నడిపిస్తారు, నన్ను పోషిస్తారు, ఆయన నా పక్షాన అద్భుత కార్యాలు చేస్తారు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వెంబడించాలి. విశ్వాసంతో వెంబడించాలి. విశ్వాసము కలిగి లేకపోతే ఏ అద్భుత కార్యము, ఏ విధమైనటువంటి పరిచర్య నీవు చేయలేవు. కనుక విశ్వాసం కలిగి వెంబడిస్తున్నావా? ఐదవది, ప్రియులారా, ఆయనను వెలుగు కొరకు వెంబడించాలి. చీకటి అయిన లోకానికి వెలుగును పంచటానికి వెంబడించాలి. ఆరవది, జీవజలం కొరకు వెంబడించాలి. ఎందుకు అంటే ఎడారి వంటి మనుషులకు జీవాన్ని పంచటానికి దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? నశించిపోతున్న ప్రజలకు వారి జీవితాలను తెప్పరిల్ల చేయడానికి ఆయన నిన్ను ఏర్పరుచుకున్నారు అనే సత్యాన్ని ఈ పూట గ్రహిస్తున్నావా? వారి జీవితాలకు జీవజలాన్ని పంచడానికి ఆయన నిన్ను ఏర్పరుచుకున్నారు అనే సత్యాన్ని గమనిస్తున్నారా? ఇప్పుడు విందాం. రండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. చదువుకున్న మాటలే మరలా చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుండి మరలా చదువుకుందామా? 6 నుండి 66 నుండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరును కూడా వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. విన్నరా? నిత్య జీవము కొరకు ఆయన్ని వెంబడించాలి. నిత్య జీవం కొరకు ఆయన్ని వెంబడించాలి. ఒకానొక సమయంలో ప్రియులారా, భక్తుడైనటువంటి పేతురు గారు ప్రభు వారిని ఇలా అడిగారు, మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా ప్రభువా, మరి మాకేం దొరుకుతుంది? నిజమే ప్రియులారా, సంఘంలో దైవ సేవకుడుగా ఉన్నవారిని ఎవరు సన్మానం చేయరు.
దైవ సేవకుడుగా ఉన్నవారిని, సేవకురాలుగా ఉన్నవారిని ఎవరు దండాలు దశకాలు పెట్టరు, ఎవరు వారికి పాద పూజ చెయ్యరు. చేయటం అనేది క్రమం కాదు కూడా. ఎందుకు అంటే ప్రభువునే సేవించాలి, దాసుని కాదు కదండి. అలాగైతే ఇక్కడ దేవుని దాసుడు అనబడే వ్యక్తి దేవునికి దాసుడు, సంఘానికి కూడా దాసుడు అనే సత్యాన్ని గమనించాలి. అలాగైతే దేవునికి దాసుడు, సంఘానికి దాసుడైన వారికి గౌరవం ఎక్కడ? ఈ లోకంలో నన్ను గౌరవించేవారు లేదే, ఈ లోకంలో నన్ను పట్టించుకునేవారు లేదే, ఈ లోకంలో నన్ను హెచ్చించేవారు లేదే అనుకునేది వ్యర్థమైన ఆలోచన. వీలైనంత మట్టుకు ఆయన కొరకు కదండి. మనం చదివాం రోమాపత్రిక 8వ అధ్యాయం. ఏం చదివాం? రోమాపత్రిక 8వ అధ్యాయము. 8వ అధ్యాయంలో ఏం చదువుతున్నాము అనగా 36వ వాక్యం. ఇందులో గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడితిమి. ఈ వచనాన్ని దైవ సేవకులు, సేవకురాండ్రు సేవ చేస్తున్నాము అని చెప్పే సంఘ పెద్దలు దయచేసి అండర్లైన్ చేసుకుని ప్రతిదినం చదవండి. ప్రభు కొరకు వచ్చాం, ప్రభు సేవ కొరకు వచ్చాం. వచ్చిన మనం ఇటివారము దినమెల్లా వధించబడిన వారము. అవునండి, ఈ వచనం ఎవరి గురించి చెప్పబడింది? దినమెల్లా వధించబడిన వారము, వధకు సిద్ధమైన వారము కదండి. వధకు సిద్ధమైన వారము. ఎందుకు వచ్చావు సేవకి? మమ్మల్ని సేవకు ప్రతిష్ఠించేటప్పుడు దైవ సేవకులు చెప్పిన మాట ఏంటి అంటే, నీవు సావు కొరకు వచ్చావు, ఇక నువ్వు సావు కొరకు ఎదురు చూస్తూ సేవ చేయాలి అన్న. నిజమే, ఎవరు ప్రేమించేవారు లేరు, ఎవరు అయ్యో పాపం అనేవారు కూడా లేరు. మరొక మాట, మన అందరి రోగాల కొరకై దైవ సేవకుని అని చెప్పుకునేవాడు ప్రార్థన చేస్తారు. మరి వాడికి రోగం వస్తే ఎవడు ప్రార్థిస్తాడు అనేవాడు లేరా అండి? ఎస్, ఉన్నారు. ఆయన్ని బట్టి మనం నిందలు పడటానికి, అవమానం పడటానికి, ఎగతాళి చేయబట్టానికి కూడా మనం అర్హులము, అందుకే వచ్చాము అనే సత్యాన్ని ఈ పూట ఆలోచిస్తున్నావా? నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడిన వారము, వధకు సిద్ధమైన వారము. వీఆర్ రెడీ టు డై. ప్రభు కొరకు చావడానికైనా సిద్ధమే. ఏమండి, దాసుడు యజమానుని కొరకు, దాసుని కోరిక మేరకు మరణానికైనా సిద్ధపడాలి. ఎస్, కాబట్టి ఈ యొక్క పరిచర్యకు, ఇంత పరిశ్రమకు, ఇంతగా శ్రమ పడిన ఈ స్థితికి ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం అంటే, ప్రియులారా, ప్రయోజనం ఏంటి అంటే ప్రభువారు ఏం చెప్పారండి? ప్రభువా, మేము ఇంతగా మిమ్మను వెంబడించాం కదా, అన్నీ పోగొట్టుకొని మిమ్మను వెంబడించాం కదా, మాకొచ్చే ప్రతిఫలం ఏంటయ్యా అని పేతురు గారు అడిగారు. అడిగితే ప్రభువారు ఏం చెప్పారండి? నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను సమస్తమును వదులుకున్నవాడు ఏం చేస్తారట? మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యం చదువుతున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచము పునర్జననమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై
ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇంకా చదువుతున్నాను. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదియో గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవుని నామానికి స్తోత్రం. వినరా? ఎవరికి లేని గొప్ప ప్రతిఫలం. ఈ ప్రతిఫలాన్ని గమనించరా? ఏమిటా ప్రతిఫలము అంటే, ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చే ఆధిపత్యం ఎవరిదండి? ఆయనను వెంబడించిన వారిది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఇవి నా మాటలు కాదండి. 28వ వచనం జాగ్రత్తగా చదవండి. ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. విన్నరా? ఈ వాగ్దానం ఎవరికి? కొంతమంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ చెప్తారు కదండి, ఏమని? ఇవి అపోస్తలులకు చెప్పిందయ్యా, నీకు నాకు వర్తిస్తుందా అని. ఒకవేళ అయ్యుండొచ్చేమో అపోస్తలులకు మాత్రమే అని. కానీ ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పరలోకంలో ఏ స్థానంలో కూర్చుంటారండి? జయించిన వాడు. నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండ రీతిన నా సింహాసనమందు కూర్చుండ బెట్టేదను అని ప్రభువారు ఎవరికి వాగ్దానం చేశారు? ఆయన రక్తం ఇచ్చి కొన్నవారు, ఆయన్ని వెంబడించిన వారు, ఆయన కొరకు నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవించిన వారికి అతి వాగ్దానం. అలాగైతే ఆయన పరిశుద్ధ సంఘం ఆ పెళ్లి కుమారుడి సరసన, ఆ మహారాజు సరసన మహారాణిగా కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. అనగా మహారాజుతో దగ్గర సమానంగా ఉంటుంది కదూ. అలాగైతే ఆ గొప్ప ఆధిపత్యం ఎవరికి? ఎవరికి చెప్పండి? నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు, ఎవరైతే ఈ లోకంలో ఉన్నదంతా వదులుకొని పౌలు గారు అన్నట్టు పెంటగా భావించి సంపూర్ణంగా ప్రభు కొరకు త్యాగపూరితంగా తను ఉపేక్షించుకొని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక వెంబడిస్తారో, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో, వారికట ఏది పోగొట్టుకున్నారో అది 100 అంతలుగా దక్కుతుందట. అంతేనా? ఇదియు గాక నిత్య జీవమును స్వతంత్రించుకుందురు. నిత్య జీవం ఎవరికి? పరిచర్యలో నిన్ను ఎదిరించిన వారికి నిత్య జీవం లేదు, నీకే. పరిచర్యలో నిన్ను కొట్టిన వారికి నిత్య జీవం లేదు, నీకే. వారి చేత చీ అనిపించుకొని, ఉమ్మి వేయించుకొని, వెళ్ళగొట్టించుకొని చీదరించబడ్డ నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అలాగైతే ఆయన్ని వెంబడిస్తున్న నీవు దేని కొరకు వెంబడించాలి? ఎందుకండి ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ బాధలు, ఇవన్నీ నేను ఏడపడును? ఎందుకబ్బా ఈ బాధ అంతా అంటే, ఈ దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే నిత్య జీవం కొరకు. ముగింపులో ఒక చిన్న మాట చదివి నేను ముగిస్తాను. సమయం అయిపోయింది కదూ, వాక్యకి చూస్తున్నారు అనుకుంటా. యోహాను సువార్త 10వ అధ్యాయం అండి, 27వ వాక్యం. మరొకసారి చదివిన మాటలే మరలా చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యం కదూ. 27వ వాక్యం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి
నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రైజ్ ది లార్డ్. కదండి, నిత్య జీవం ఎవరిస్తున్నారు? ప్రభు. ఎవరికి? వెంబడించిన వారికి. ఇక నాశనం లేదు. దుఃఖమైనను, ఏడుపైనను, కన్నీళ్ళైనను, రోదనైనను, వేదనైనా లేదు. మరేముంది? నిత్య సంతోషం. ఎవరికి? కష్టాలు పడ్డావా, నిందలు పడ్డావా, ఆస్తి పోగొట్టుకున్నావా, అన్నదమ్ముల చేత చెదరించబడ్డావా, ఆయన్ని వెంబడించావా? ఆయన్ని వెంబడించిన నీ యొక్క ఆ సమర్పణను బట్టి ప్రభు అంటున్నాడు, నేను వాటికి ఏమిస్తానన్నాడండి? నిత్య జీవాన్ని ఇస్తాను, అవి ఎన్నటికీ నశింపవు. కానీ హింస పెట్టిన వారు నశించిపోతారు, ఎదురు తిరిగిన వారు నశించిపోతారు. మోషేను కొట్టి, రాళ్లతో కొట్టి హింసించిన వారు భూమి నెరవేర్చి అందులో నశించారు. కానీ ఇప్పుడు ఈ స్నేహితుడ సోదరి, మోషే దేవుని కుడిపార్శాన ఉన్నాడు, రూపాంతర కొండ మీద. నీ స్థానము ఒకవేళ అది కావచ్చేమో కదా. అలాగైతే నీవు దేని కొరకు వెంబడిస్తున్నావు? దేని కొరకు వెంబడించాలి అంటే నిత్య జీవం కొరకు వెంబడించాలి. రైట్, ముగించుకుందాం. ఒకటి, ఆయన సేవకుడిగా వెంబడించాలి. దయచేసి యజమానిగా కాదు, మంద యజమానులుగా కాక మంద మాదిరులుగా సిలువను ఎత్తుకొని నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ఉపేక్షించుకొని సమస్తాన్ని వదిలిపెట్టి విశ్వాసంతో ప్రభు మీద ఆనుకుని ఆధారపడి వెలుగు కొరకు ఆయన వాక్యాన్ని సమకూర్చుకొని లోకానికి ఆయన వాక్యాన్ని పంచుతూ జీవ జలం కొరకు జీవమైన వాక్యాన్ని దేవుని సన్నిధిలో సమకూర్చుకొని అనేకులకు పంచిపెడుతూ ఎడారి వంచి జీవితాలను ఓదారుస్తూ ఎంత మూర్ఖులైనా ఓర్చుకుంటూ ఆఖరిగా ప్రభు ఇచ్చే నిత్య జీవం కొరకు ఆయన్ని వెంబడించాలి. అలా వెంబడించడానికి ప్రభు నిన్ను ఏర్పరుచుకున్నారు, నిన్ను ఎన్నుకున్నారు అనే సత్యాన్ని తెలుసుకున్నావా? అలాగైతే ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఏర్పరచబడిన నీవు నమ్మకంగా ఆయన్ని వెంబడిస్తున్నావా? ఆయన దేవుడయ్యుండి దేవునితో కూడా సమానమైన భాగ్యమని ఎంచుకునలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు కనుక అన్ని నామాల కంటే పైనామం ఆయనకి దక్కింది కదా. అంత గొప్ప ఆధిక్యత ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నారు. పొందుకుంటావా? వెనకెళ్తావా? ఆశీర్వదించబడతావా లేక నష్టపోతావా? ఈ ఉదయకాలం నీదే తీర్మానం. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నన్ను వెంబడించు అంటున్నాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. ఆయన్ని వెంబడిస్తే ఆ ఎఫిషియన్సీ నీకు దక్కుతుంది. నమ్మకంగా వెంబడించకపోతే వ్యర్థంగా పోతావు. జాగ్రత్త. ఈ మాటలు నీ ఆత్మీయ సేవా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున దేవుడు దీవించునుగాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.